హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ బ్లాగ్స్. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, వేములవాడ కొండగట్టు వెళ్ళడం జరిగింది. ఈ వీడియోలో వేములవాడ కొండగట్టు ఆలయాలకు సంబంధించి మీకు వీలున్నంత వరకు ఆలయాలను అయితే చూపిస్తున్నాను. చూడండి, వేములవాడ రాజన్న స్వామి ఆలయము చాలా బాగుంటుంది మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ బ్లాగ్స్. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, వేములవాడ కొండగట్టుకు అయితే రావడం జరిగింది. మరి వేములవాడలో దర్శనం అయిపోయింది. అయితే పబ్లిక్ చాలామంది ఉన్నారు, సో భక్తులు అయినా కూడా దర్శనం బాగా జరిగింది వేములవాడ రాజన్న స్వామి ఆలయంలో. ఇంకా బద్దిపోచమ్మ తల్లి ఆలయం, భీమేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా నాగరేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయాలన్నింటినీ కూడా అక్కడ దర్శించుకుంటాం మిత్రులారు ఇక్కడైతే. సో ఈ వీడియోలో వేములవాడకు సంబంధించినటువంటి వీలున్నంత వరకు మీకైతే ఈ విధంగా ఆలయాలు చూపిస్తూ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈ వేములవాడ అయిపోయిన తర్వాత కొండగట్టు కూడా వెళ్తాము. కొండగట్టు బ్లాగ్ కూడా మీకు వీలున్నంత వరకు అయితే చూపిస్తాను. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము వేములవాడ కొండగట్టు వస్తామన్నమాట. సో కాబట్టి ఈ వీడియోలో జస్ట్ చూపించాలనే ఉద్దేశంతో మీకైతే చూపించడం జరిగింది. మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఒకసారి అయితే వీడియో ఫ్రెండ్స్, బద్దిపోచమ్మ తల్లిని, అదేవిధంగా ఇక్కడ నగరేశ్వర స్వామిని, మరియు అదేవిధంగా ఇక్కడ మరి భీమేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఆలయాలు చాలా బాగుంటాయి మిత్రులారా. ఫ్రెండ్స్, వేములవాడ ఆలయం బ్లాగ్ చూశారు కదా, మరి కొండగట్టు ఆలయం బ్లాగ్ కూడా చూడండి. తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు వేములవాడ, కొండగట్టు. అయితే చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు, ఆలయాలకు వస్తూ ఉంటారు. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా వెళ్తూనే ఉంటాము. అదే ఈ వేములవాడ, కొండగట్టు, అదేవిధంగా మిగతా పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ బ్లాగ్స్ చేయడం కూడా నేను చేస్తూ ఉంటా. మన ఛానల్లో కూడా ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి అవి కూడా చూడండి. ఇక్కడ కొండగట్టు ఆలయం చూడండి, ఆంజనేయ స్వామి ఆలయం చాలా బాగుంటుంది. చాలా శక్తిగల దేవుడు అంటారు ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా. చాలామంది భక్తులు కూడా దర్శించుకుంటారు. చూడండి ఆలయం ఎంత బాగున్నదో. సో ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటుగా ఇక్కడ బేతాళ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు మిత్రులారా, బేతాళ స్వామి ఆలయము. సో బేతాళ స్వామి ఆలయం కూడా చాలా బాగుంటుంది గుట్ట మీద. అదేవిధంగా ఇక్కడ మరి ఆంజనేయ స్వామి, బేతాళ స్వామి ఆలయాలతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి సీతారామస్వామి ఆలయం కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వేములవాడలో మొక్కులు అయిపోయాయి. దర్శనం చాలా బాగా జరిగింది. వేములవాడ నుంచి కొండగట్టు కూడా వచ్చినాం. సో కొండగట్టులో కూడా ఆంజనేయ స్వామిని, బేతాళ స్వామిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా సీతారామస్వామి ఆలయం కూడా జరగడం జరిగింది. ఇక్కడ కూడా కొంచెం పబ్లిక్ అయితే ఉన్నారు, అయినా కూడా దర్శనం చాలా బాగా జరిగింది ద్వారా. ప్రతి సంవత్సరం వేములవాడ, అదేవిధంగా కొండగట్టు వచ్చి ఇక్కడ మొక్కులు జరిపించుకుంటాం. చాలా భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది మాకు. మంచిగా దర్శనం అయితే జరిగింది. సో భక్తులు ఉన్నా కూడా దర్శనం బాగా జరిగింది కాబట్టి మాకు కూడా మంచి అనిపించింది ద్వారా. ఇలాగే మిగతా జాతరలకు వెళ్ళినప్పుడు కూడా ఆ బ్లాగ్స్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఇటువంటి మంచి మంచి ఆలయాలకు సంబంధించి, అదేవిధంగా మిగతా ప్లేసెస్ ఏమైనా మంచి మంచి ఉంటే వాటి గురించి కూడా మిగతా బ్లాగ్స్ ద్వారా చూపించడం అయితే జరుగుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వేములవాడ, కొండగట్టుకు సంబంధించిన ఆలయాల యొక్క బ్లాగ్స్ అయితే మ్యాక్సిమం ఆలయాలను చూపించడం జరిగింది. మరిన్ని వీడియోలతో మళ్ళీ చూపిస్తాను. ఈ వీడియో అయితే చూసి ఫస్ట్ లైక్ షేర్ చేయండి.